అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిల్ యూట్యూబ్ థింగ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, నా యూట్యూబ్ ఛానల్ అయితే టోటల్గా ఫ్రీజ్ కావడం జరిగిందనమాట. నేను చాలా వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను, కానీ ఎటువంటి రీచ్ అయితే రావట్లేదు. మరి నా యూట్యూబ్ ఛానల్లో మనం దీన్ని చేసినటువంటి తప్పులు ఏంది, మరి యొక్క ఫ్రీజ్ కావడానికి కూడా స్టెప్ బై స్టెప్ అయితే వీడియో డిస్కస్ చేయబోతా ఉన్నాను అనమాట. తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఫ్రీజింగ్ నుంచి అన్ఫ్రీజ్ రావడానికి ఎలా చేయాలి యూట్యూబ్లో కూడా కొన్ని విషయాలు అయితే మీతో నేను చెప్తాను అనమాట. ఈ వీడియో తరపున తప్పకుండా వీడియో అయితే ఇన్వైట్ చూడండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నమాట, మన నా ఛానల్లో ఇక్కడ ఫ్రీజ్ కావడానికి గల కారణాలు ఏమేంటంటే, ఇక్కడ కంటిన్యూయేషన్ అనమాట. అంటే డే బై డే లైక్ వీడియోస్ అప్లోడ్ చేసే టైం కూడా నేనైతే మెయింటైన్ చేయలేదు. లైక్ ఏ విధంగా అంటే, నేను ఒకరోజు ఈరోజు వీడియో అప్లోడ్ చేసాను అనుకోండి, మళ్ళీ నెల తర్వాత వీడియో అప్లోడ్ చేశాను, తర్వాత 2 నెలల తర్వాత ఒక వీడియో అప్లోడ్ చేశాను. దీనివల్ల నాకు ఏమైందంటే, నా టోటల్ ఛానల్ మొత్తం అనమాట ఫ్రీజ్ కావడం జరిగింది. అదేవిధంగా మరి మీరు కొత్తగా ఛానల్ ఇక్కడ 2020లో మీరు కొత్త ఛానల్ పెట్టాలనుకున్న వారు ఇటువంటి మిస్టేక్ అయితే చేయొద్దు అనమాట. ఎందుకంటే మీరు ఇన్ కేస్ మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే మీరు డే బై డే లేదంటే 2 డేస్కి 3 డేస్కి ఖచ్చితంగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. లేని పక్షాన మీకు సంబంధించిన ఛానల్ ఖచ్చితంగా అయితే ఫ్రీజ్ కావడం జరుగుతుందన్నమాట. ఎటువంటి వ్యూస్ రావు, సబ్స్క్రైబర్స్ రావు, గ్రోత్ అయితే ఉండదన్నమాట. ఓకే, అందరూ ఖచ్చితంగా ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు ఎలా స్టార్ట్ చేసినా కానీ ఖచ్చితంగా దాంట్లో మొత్తం ఏ విధంగా కూడా అంటే కంటిన్యూషన్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నమాట. యూట్యూబ్లో ఎటువంటి కంటిన్యూషన్ లేకుండా 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి మన వీడియోస్ అప్లోడ్ ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫ్రీజ్ కావడం జరుగుతుంది. ఎటువంటి గ్రోత్ అయితే ఉండదు. కాబట్టి మీరు అందరూ అనమాట, నేను చేసిన తప్పైతే మీరు చేయకుండా అనమాట. కాబట్టి ఇంకెవరైనా ఫ్రీజ్ అయినట్లు ఛానల్ ఫ్రీజ్ అయినా కానీ అన్ఫ్రీజ్ చేసుకోవాలంటే కొన్ని టిప్స్ అయితే మనం పాటించాలి. లైక్ ఏ విధంగా అంటే, ఇప్పటి నుంచైనా కానీ వీడియోస్ మనం మంచిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. వెంటనే ఒక 10,000 15,000 అప్లోడ్ చేయగానే అప్పుడే రీచ్ అవ్వాలన్నమాట. కొంచెం టైం తీసుకోవాలన్నమాట. లైక్ ఏ విధంగా అంటే, మనకు ఒక 2 నెలలు 3 నెలలు అయితే ఖచ్చితంగా టైం అయితే పడుతుందన్నమాట. 2-3 నెలలు అయిన తర్వాత ఖచ్చితంగా ఆటోమేటిక్గా మన ఛానల్ అయితే గ్రోత్ వస్తుందన్నమాట. మరి ఇవన్నీ ఎందుకు ఇట్లా అవుతుందంటే, మనము యూట్యూబ్కి అంటే మనం సిగ్నల్స్ అయితే కరెక్ట్గా ఇవ్వట్లేదు. లైక్ సిగ్నల్స్ అంటే ఏ విధంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసాము. ఓకే, ఫస్ట్ సిగ్నల్ ఉంటుంది. అదేవిధంగా సెకండ్ సిగ్నల్ వచ్చేసి ఒక వీడియో అప్లోడ్ చేసాము. ఓకే, సెకండ్ సిగ్నల్ అబ్జర్వ్ చేస్తుంది యూట్యూబ్ అల్గోరిథం. తర్వాత ఈ విధంగా అనమాట యూట్యూబ్ పర్టికులర్గా మరి ఒక ఛానల్ ఏ విధంగా అబ్జర్వ్ చేస్తుందంటే, మరి ఇతను ఛానల్ క్రియేట్ చేసిండు, మరి ఇతను ఏ టైంలో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాడు, ఎన్ని డేస్కి ఒకసారి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాడు, అవన్నీ కూడా యూట్యూబ్ అల్గోరిథం ఫైండ్ అవుట్ చేసి దాని ప్రకారంగానే ఆడియన్స్కి అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది వరకు మన ఛానల్ అనమాట నేను ప్రీవియస్గా వీడియోస్ చేయడం జరిగిందనమాట. ఇన్స్పిరేషన్ కూడా చాలా మందికి పంపించాను. లైక్ ఏ విధంగా అంటే 38,000 మెంబర్స్ కూడా ఇన్స్పిరేషన్ అయితే వచ్చింది. కానీ ఇప్పుడు ఈ ప్రజెంట్ 2-3 మంత్స్ నుంచి చూస్తూ ఉన్నాను మన యూట్యూబ్ ఛానల్లో ఎటువంటి గ్రోత్ లేదన్నమాట. ఒక 30 మందికి, 40 మందికి, 50 మందికి, 100 మందికి మాత్రమే ఒక ఇన్స్పిరేషన్స్ వస్తుందన్నమాట. ఓకే, ఇలాంటి ఇన్స్పిరేషన్స్ మనము పెంచుకోవాలి. ఓకే, 100 నుంచి 1000 పోవాలంటే ఖచ్చితంగా మీరు కంటిన్యూస్ అయితే యూట్యూబ్ ఛానల్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. అందరూ కూడా ఇన్ కేస్ మీరు ఫ్రీజ్ అనగానే ఎటువంటి మీరు టెన్షన్ పడకండి, బ్యాక్వర్డ్ ఇవ్వకండి అనమాట. అందరూ కూడా ఫ్రంట్ బై స్టెప్ వేసేసి మీరు స్టెప్ బై స్టెప్ అయితే మన ఛానల్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలని కూడా మీరు ఆలోచించండి. అదేవిధంగా మన ఛానల్స్ ఏ విధంగా డెవలప్ చేసుకోవడం, దీనికి సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన యూట్యూబ్ ఛానల్ నుంచి. ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా వీడియో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసి భావిస్తా ఉన్నాను. మరిన్ని కొత్త కంటెంట్తో ముందుకు వస్తాను. ఓకే, అందరూ కూడా సపోర్ట్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేయండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను. మనం ఈ విధంగానే ముందుకు వెళ్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.